జనవరి 23, 2024 దిన ఫలితాలు. మొదటగా మేషరాశి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో అధికారులు మీ మీద ఎక్కువ ఆధారపడతారు. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుదలకు సంబంధించి ఎటువంటి ప్రయత్నాలు తలపెట్టినా సఫలం అవుతాయి. సతీమణితో కలిసి దైవ కార్యాలయాల్లో పాల్గొంటారు. ఆలయాలు సందర్శించడం వంటివి జరుగుతాయి. విదేశాల్లో స్థిరపడ్డ పిల్లలు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. తదుపరి వృషభం. ఉద్యోగంలో అధికారులు అప్పగించిన బాధ్యతలను విజయవంతంగా నెరవేరుస్తారు. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెళ్లి విరుస్తాయి. ఇంట బయట బాగా ఒత్తిడి ఉన్నప్పటికీ ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఆస్తికి సంబంధించి వివాదాలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. పిల్లలు చదువుల పట్ల శ్రద్ధ వహించడం మంచిది. ఆరోగ్యం పర్వాలేదు. తదుపరి మిథునం. వృత్తి ఉద్యోగాల్లో హోదా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. మొత్తం మీద గ్రహ సంచారం బాగా అనుకూలంగా ఉంది. సోదరులతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. సామాజికంగా పలుకుబడి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన విధంగా స్థిరత్వం లభిస్తుంది. ఇంట బయట అనుకూలంగా ఉంటుంది. సతీమణి ఏ రంగంలో ఉన్నప్పటికీ పురోగతి ఉంటుంది. ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ ఉండదు. ఉపయోగకర పరిచయాలు ఏర్పడతాయి. తదుపరి కర్కాటకం. వృత్తి ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. వ్యక్తిగతంగా చిన్న చితక సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబ వ్యవహారాలను చక్కబెడతారు. కొందరు బంధువులకు సన్నిహితులకు ఆర్థికంగా సహాయపడతారు. వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. ఆరోగ్యం అనుకూలంగానే ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. తోబుట్టువులతో కలిసి శుభ కార్యక్రమంలో పాల్గొంటారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఎవరికి వాగ్దానాలు చేయవద్దు. తదుపరి సింహం. వృత్తి ఉద్యోగాలు ఉత్సాహంగా ఉల్లాసంగా సాగిపోతాయి. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. కుటుంబ వ్యవహారాలను చక్కబెట్టడం మీద దృష్టి కేంద్రీకరిస్తారు. మీ సలహాలు సూచనలకు అధికారులు విలువ ఇస్తారు. ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబ సమేతంగా దైవ కార్యాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కొందరు మిత్రులకు సహాయపడతారు. తదుపరి కన్యరాశి. వృత్తి ఉద్యోగాల్లో అధికారులను మీ పనితీరుతో ఆకట్టుకుంటారు. వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. ఎక్కువగా ఆధ్యాత్మిక చింతనలో దైవ కార్యాలలో గడుపుతారు. ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. కుటుంబ వ్యవహారాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకొని ఇబ్బందులు పడతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. అనుకోకుండా 1-2 శుభవార్తలు వింటారు. తదుపరి తులారాశి. గ్రహ సంచారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ ఉంటుంది. వృత్తి వ్యాపారాలను లాభాల బాటలో నడిపిస్తారు. కొన్ని వ్యక్తిగత కుటుంబ సమస్యల నుంచి క్రమంగా బయటపడతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. సోదరులతో కొందరు బంధువులతో వివాదాలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. పని ఒత్తిడి తగ్గడానికి వీలుంది. సతీమణి నుంచి అన్ని విధాలుగాను సహాయ సహకారాలు లభిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంది. తదుపరి వృశ్చికం. ఉద్యోగంలో హోదా పెరగడానికి అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. రావాల్సిన డబ్బు కొద్ది ప్రయత్నాలతో చేతికి అందుతుంది. ఆదాయానికి లోటు ఉండదు. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలకు పనికిరావు. నిరుద్యోగులకు అవకాశాలు అంది వస్తాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి. పిల్లలు ఆశించిన పురోగతి సాధిస్తారు. తదుపరి ధనుస్సు. వృత్తి వ్యాపారాల్లో బాగానే రాబడి పెరుగుతుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగే సూచనలు ఉన్నాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా నెరవేరే అవకాశం ఉంది.
వ్యయ ప్రయాసలున్న ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆరోగ్యానికి, ఆదాయానికి ఇబ్బంది ఏమీ ఉండదు. అవసరానికి తగ్గట్టుగా డబ్బు అందుతుంది. సోదర వర్గంలో ఆస్తి వివాదంలో రాజీ మార్గం అనుసరిస్తారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. తదుపరి మకరం. వృత్తి ఉద్యోగాల్లో స్థిరత్వం లభిస్తుంది. జీతపత్యాలు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ఆదాయానికి ఏమీ ఇబ్బంది ఉండదు. ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. తల్లిదండ్రుల్లో ఒకరి ఆరోగ్య విషయంలో వైద్యులను సంప్రదించాల్సి వస్తుంది. ఒక వ్యక్తిగత సమస్య అనుకోకుండా పరిష్కారం అవుతుంది. సతీమణికి కెరీర్ పరంగా మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. పిల్లలు చదువుల్లో తమ ప్రతిభను నిరూపించుకుంటారు. వాగ్దానాలకు ఇది సమయం కాదు. తదుపరి కుంభం. ఉద్యోగులకు మంచి అవకాశాలు అంది వస్తాయి. వృత్తి వ్యాపారాల్లో అంచనాలకు మించి రాబడి అందుతుంది. ముఖ్యమైన ప్రయత్నాలు, వ్యవహారాలు అనుకూల ఫలితాలనిస్తాయి. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. వ్యాపారాల్లో పెట్టుబడులు పెంచే అవకాశం ఉంది. ఆదాయపరంగా ఇతరులకు సహాయపడే పరిస్థితిలో ఉంటారు. వృత్తి ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. తదుపరి మీనం. ఉద్యోగంలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుడతారు. కొందరు బంధుమిత్రుల నుంచి రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. సతీమణితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. శుభకార్యాల విషయంలో బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాల్లో శ్రమ పెరిగిన ఫలితం ఉంటుంది. ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ ఉండదు.